సార్ చెప్పండి. లాస్ట్ అవర్ థర్డ్ ఇయర్ లాస్ట్ అవర్ విఎల్ఎస్ఐ బై ఎండబ్ల్యూఓసి. విఎల్ఎస్ఐ ఎండబ్ల్యూఓసి. ఓకే ఓకే. సో లాస్ట్ వీక్ మీరు వెళ్ళారు కాబట్టి ఈ వీక్ నేను వెళ్ళాలి అంతే. లేదు మీరు 6th అవర్ వెళ్తానంటే చెప్పండి, నేను ఈ క్లాస్ ఉంది కాబట్టి నేను 3:35 నేను వెళ్తాను. ఇప్పుడు వెళ్ళిపోలేదు. మీరు 2:50కి వెళ్తారా? 2:50 క్లాస్ 2 to 2:50కి వస్తాను. నేను 2:50. ఓకే అండి, నేను వెళ్తాను. నీకు మీరు 2:50కి వెళ్ళిపోయారు అనుకోండి, నేను 3:30కి ఇది మొత్తం క్లోజ్ చేసి నేను పంపించేసి నేను 3:30 క్లాస్ తీసుకుందామని అప్ టు 4:20 వరకు అవుతుందా? సరే నేను వెళ్తాను 2:50కి. 1 అవర్ ల్యాబ్ ఉంది. ల్యాబ్స్ లాగా ఫస్ట్ క్లాస్కి వెళ్ళి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ లాస్ట్ అవర్ క్లాస్కి వెళ్ళిపోదు. ఓకే సరిపోయిందా? 3వ కూడా అవుతుందా? ఇది ఇప్పుడు చేస్తాను. ఉన్నారా చిన్న అంటే ఏదైనా వీడియో ఇక్కడ ఆల్రెడీ అవుట్పుట్ పెట్టచ్చు. ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? అంటే ఇందా దాంట్లో మనం సమ్ చూడలేదు కదా, దాని కూడా ఏమైనా సమ్ ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటే ఇంకా 2 క్యారీ ఒకటి చూపించాను కదా, ఇప్పుడు సమ్ కూడా చూపిస్తాను. ఇది డిజైన్ 2 ఈ డిజైన్ సో సరిపోయిందా? మనం చేసిన ప్రీవియస్ దానికి కూడా 1110 1000 00001 00001. సో దానికి ఇది ఆపోజిట్లో ఉంటుంది క్యారీకి. ఇది సెకండ్ డిజైన్, దీని డిజైన్ అది. సో ఏబిసి దీనికి ఎక్స్ట్రా మనం పీజీ ఒకటి ఇవ్వాలి. ఆ పీజీ ఇవ్వలేదు, అందుకని అది పీజీ చూపిస్తుంది. పీజీ అంటే పవర్ గేట్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ సెల్ మనం డిజైన్ చేసి సెల్ 0 ఒకటి, సెల్ 1 ఒకటి, సెల్ 2 ఒకటి, ఇప్పుడు డిజైన్ చేసి సెల్ 3 ఒకటి. అంటే ఈ డిజైన్ లాస్ట్ డిజైన్ SES3.
సో ఇందులో ఏ ఉంది, బి ఉంది, ఏబి ఉంది, సి ఉంది, ఏబి ఉంది, ఈఏ ఉంది, నెక్స్ట్ ఏబిసి ఉంది, ఇన్వర్టర్ ఉంది, నెక్స్ట్ ఏబిసి ఈ పైది కూడా అలాగే ఉంది, పీజీ కూడా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ అలాగే ఉన్నాయి, ఇవన్నీ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇన్వర్టర్ సర్క్యూట్ లేదు, డైరెక్ట్గా దీనికి వచ్చేసరికి ఇది SCSA3 అండి, ఈ మూడో డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ కూడా ఇక్కడ చేస్తాను. సో దీన్ని కూడా నెట్ లిస్ట్లో కాపీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇంకో సేవ్ చేసి అర్థమైంది ఆయన చెప్తుంది, క్యాచ్ చేస్తున్నావా పాయింట్స్ డయాగ్రామ్స్ అవి? మీరు ఈ నైట్ ఎన్ని గంటలకు ఫ్రీ ఉంటారండి ఇంటి దగ్గర? ఒకవేళ మాట్లాడండి పర్లేదు సార్, ఎనీ టైం చేయండి. అది కదా, అంటే ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఎంత అదే. వస్తే మీకు చెప్పండి వీడియో. సరే, మూడో డిజైన్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఫిల్టర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ సో ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోయారు, మీ సార్కి చూపించాలనుకోండి ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. క్లోజ్, ఫస్ట్ నుంచి క్లోజ్ చేస్తాను.
సో ఫ్రెష్గా ల్యాప్టాప్ స్విచ్ ఆన్ చేశారు మీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వర్క్ అంతా అయిపోయింది. డిజైన్ చూసి చెప్పాను.